ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో శుక్రవారం తిథి అనగా మనకి 6వ తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులు వీరితో విడిపోవడమే చాలా వరకు మంచిది. లేకుంటే గనక సమస్యలు కోరి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. వారు ఎవరు, అసలు ఏం జరగబోతుంది, గోచార రీత్యా ఎలా ఉండబోతుంది తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చెయ్యండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ జీవితంలో వారు మీ స్నేహితుల రూపంలో ఉండొచ్చు, సన్నిహితుల రూపంలో ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారు స్త్రీలైనా అయ్యుండొచ్చు, లేకుంటే పురుషులు అయినా అయ్యుండొచ్చు. మీ యొక్క జీవితంలో ఈ విధంగా వారితో మీరు చాలా కాలంగా చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అంటే ఒకరు ఉండొచ్చు, లేదా ఒకరికంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు. మీ యొక్క లైఫ్ లో ఉండొచ్చు. వారి వల్ల మీ యొక్క లైఫ్ లో ఎప్పుడు కూడా మీకు అవమానాలే ఎదురవుతున్నాయి. ఎందుకంటే కొంతమంది మనస్తత్వాన్ని మనం గమనించినప్పుడు ఎప్పుడు కూడా వారికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అంటే వారికే ప్రాధాన్యత ఇవ్వాలి అనే భావన వారికి ఉంటుంది. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ అదంతా కూడా వారు అర్థం చేసుకోకుండా తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఎప్పుడూ కూడా తప్పులు పడుతూనే ఉంటారు. ఎప్పుడూ కూడా అలగడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. మన తప్పు లేకపోయినా చాలాసార్లు వారికి క్షమాపణ చెప్పి బంధాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఈ రాశి యొక్క జీవితంలో ఉన్నారు. కానీ మీ యొక్క బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, సన్నిహితుల్లో కానీ అటువంటి వారు చాలాసార్లు వారి వల్ల మీరు చెయ్యని తప్పుకు కూడా వారి యొక్క ప్రవర్తన వల్ల మీరు వారికి క్షమాపణలు చెప్పారు. అందరి ముందు మీరు తప్పు చేసినట్లుగా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చాయి. వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఎప్పుడు కూడా తప్పులు పడుతూ ఉంటారు. ఈ విధంగా ఎప్పుడు కూడా మీ యొక్క మనసు మీరు ఎటువంటి బిజీ లైఫ్ లో ఉన్నా కానీ వారి గురించి చాలాసార్లు మీరు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోకుండా తప్పులు వెతుకుతుంటారో అటువంటి వారు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు. అయితే మీకు ఈ రోజు జరగబోయే సంఘటన ఏ విధంగా ఉంటుంది అంటే గనక ఇంతకు ముందు మీ యొక్క లైఫ్ లో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగానే జరుగుతుంది. అంటే వారు మిమ్మల్ని తప్పులు పట్టడం కావచ్చు, లేకపోతే మీలో తప్పులు వెతకడం కావచ్చు, లేకపోతే మీరు వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని నలుగురిలో మిమ్మల్ని నిలదీయడం కావచ్చు చేస్తారు. కానీ అటువంటి వ్యక్తులతో మీరు ఎప్పటికీ రాజీ పడుతూ వెళ్తున్నట్లయితే గనక మీ యొక్క జీవితం కూడా వారితో అంతా రాజీ పడాల్సిన పరిస్థితి వస్తుంది. మానసికంగా మీరు కృంగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు విడిపోవడమే మంచిది. ఈ విధంగా మూర్ఖపు లక్షణాలు ఉన్నవారు, అలాగే ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించే వ్యక్తులు, మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ, మీరు ఎంత పనిలో ఉన్నా కానీ అదేది ఆలోచించకుండా మీ యొక్క ఆరోగ్యం గురించి కానీ, లేకపోతే మీ శ్రమ గురించి కానీ ఆలోచించకుండా మీరు వారికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ, ఈ మాట తప్పుగా మాట్లాడారు అంటూ ఎప్పుడు తప్పులు వెతికే వ్యక్తులు ఎవరైతే మీ లైఫ్ లో ఉన్నారో వారితో ఒక గొడవ జరిగే అవకాశం కనిపిస్తుంది. వారు మీ పైన మళ్లీ ఆరోపణ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అయితే అటువంటి వ్యక్తులతో మీరు ఇదివరకు రాజీ పడ్డారో, కానీ ఇక మీదట మీరు రాజీ పడద్దు. వారితో విడిపోతేనే మీకు ప్రశాంతంగా ఉంటుంది. మీ మనసు కూడా తేలిక పడుతుంది. ఎందుకంటే బంధాలు నిలబడ్డం అనేది ఇద్దరు వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒకవైపు వ్యక్తికి మాత్రమే బంధం నిలబెట్టుకోవాలని, మరొక వైపు వ్యక్తికి అటువంటి ఆలోచన లేకపోతే గనక ఆ బంధం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడదు. కాబట్టి మీరు ఏ విధంగా అయితే మంచి మనస్తత్వం కలిగి ఉన్నారో అటువంటి మంచి మనస్తత్వం కలిగి ఉన్న వారితోనే మీ యొక్క బంధాన్ని నిలుపుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.